ఆత్మబంధువులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామములు. మాస్టర్స్, నేను మీ లలిత. మిత్రులారా, ఈరోజు కూడా మనం మరికొంత జ్ఞానాన్ని గీతాయనం నుండి షేర్ చేసుకుందాం. మాస్టర్స్, ముందుగా మనం షేర్ చేసుకోబోతున్న జ్ఞానం 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగం నుండి 65వ శ్లోకం. మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వైష్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోసి మే. మిత్రులారా, ఈ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. నా అంటే ఆత్మయందే నిశ్చలమైన మనసు ఉంచు, నన్నే అంటే ఆత్మనే భక్తితో సేవించు, నన్నే అంటే ఆత్మనే పూజించు, నాకే అంటే ఆత్మకే నమస్కరించు. అలా చేస్తే నిశ్చయంగా నువ్వు నన్నే అంటే ఆత్మనే పొందుతావు. నాకు ఇష్టమైన వాడివి కాబట్టి నీతో ప్రతిజ్ఞ చేసి చెబుతున్నాను. మిత్రులారా, ఇప్పుడు 66వ శ్లోకాన్ని మనం తెలుసుకుందాం. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. మిత్రులారా, ఈ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. శరీరం మనస్సుల యొక్క అన్ని ధర్మాలను వదిలేసి నన్నే అంటే ఆత్మనే శరణు వేడుకో, అప్పుడు నిన్ను నేను సర్వ పాపాల నుంచి ఉద్ధరిస్తాను. మిత్రులారా, ఇప్పుడు 67వ శ్లోకాన్ని మనం తెలుసుకుందాం. ఇదం తే నా తపస్కాయ నా భక్తాయ కదాచన నచాశుశ్రూషవే వాచ్యం నచ మామ్యోభ్యసూయతి. దేహ మనో బుద్ధులను వశపరుచుకొని తపోరహితులకు, శ్రద్ధ విశ్వాసం లేని భక్తుడు కానివాడికి, వినడానికి ఇష్టం లేని శుశ్రూషారహితుడికి, నన్ను అసూయతో అంటే ఆత్మను దోషదృష్టితో చూసేవాడికి ఈ శాస్త్రాన్ని బోధించకూడదు అనేది ఈ శ్లోకం యొక్క తాత్పర్యం. మాస్టర్స్, మిత్రులారా, ఇప్పుడు మరొక శ్లోకం 68వ శ్లోకాన్ని తెలుసుకుందాం. యయిమం పరం గుహ్యం మద్భక్తేష్వభిదాస్యతి భక్తిం మయి పరాం కృత్వా మామే వైష్యస్య సంశయః. అతి రహస్యమైన అంటే నిష్కామ కర్మ ధ్యాన జ్ఞాన యోగమైన ఈ గీతాశాస్త్రాన్ని నా భక్తులకు అందించేవాడు నిశ్చయంగా నన్నే అంటే ఆత్మానుభూతిని పొందుతాడు అనేది ఈ శ్లోకం యొక్క తాత్పర్యం. మాస్టర్స్, మిత్రులారా, ఇప్పుడు 69వ శ్లోకాన్ని మనం తెలుసుకుందాం. నచ తస్మాన్ మనుష్యేషు కశ్చిన్మే ప్రియకృత్తమః భవితా నచ మే తస్మా ధన్యః ప్రియతరో భువి. ఈ గీతాశాస్త్ర అంటే మనోమాలిన్యాలను ధ్యానం ద్వారా తొలగించుకొని ఆత్మానుభూతిని పొందమని తెలిపే ప్రచారకుడి కన్నా గొప్ప భక్తుడు కానీ ప్రియుడు కానీ నాకు ఈ లోకంలో మరొకడు లేడు అనేది ఈ శ్లోకం యొక్క తాత్పర్యం. మాస్టర్స్, మిత్రులారా, ఇప్పుడు 70వ శ్లోకాన్ని మనం తెలుసుకుందాం. అధ్యేష్యతే చ ఇమం ధర్మ్యం సంవాదమావయోః జ్ఞానయజ్ఞేన తేనాః మిష్టస్యామితి మే మతిః. మాస్టర్స్, ఈ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. మన సంవాద రూపమైన ఈ గీతను అధ్యయనం చేసే అంటే ఆత్మతత్వాన్ని గ్రహించి ధ్యాన సాధన ద్వారా స్వానుభవం పొందే వాడు జ్ఞానయజ్ఞం చేత నన్ను అంటే ఆత్మను ఆరాధిస్తున్నాడు అనేది ఈ శ్లోకం యొక్క తాత్పర్యం. మాస్టర్స్, మిత్రులారా, ఇప్పుడు మరొక శ్లోకాన్ని మనం తెలుసుకుందాం. 71వ శ్లోకాన్ని మనం షేర్ చేసుకుందాం.
శ్రద్ధావాననసూయశ్చ శృణుయాదపి యో నరః సోపి యుక్తశుభాన్ లోకాన్ ప్రాప్నుయాత్ పుణ్యకర్మణాం. దోష దృష్టి లేకుండా శ్రద్ధాశక్తులతో ఎవరైతే దీనిని వింటారో వాళ్ళు అంటే శ్రద్ధాళువులైనందువల్ల గ్రహించిన దాన్ని ఆచరించి అనుభవంలోకి తెచ్చుకుంటారు కనుక పాప విముక్తులై గొప్ప గొప్ప పుణ్యాలు చేసిన వాళ్ళకి లభించే లోకాలను అవలీలగా పొందుతారు అనేది ఈ శ్లోకం యొక్క తాత్పర్యం మాస్టర్స్. మిత్రులారా, ఇప్పటి వరకు కూడా మనం ఆ జ్ఞానయోగాన్ని చక్కగా తెలుసుకోవడం జరిగింది. ఆ యోగంలో మనం పునీతులు కావాలి అంటే చక్కటి ధ్యాన సాధన, అలాగే ఆ ధ్యానం ద్వారా వచ్చిన ఆ జ్ఞానాన్ని అనుభవ జ్ఞానంగా మనం తెలుసుకున్న ఆ జ్ఞానాన్ని అందరికీ షేర్ చేద్దాం మాస్టర్స్. మిత్రులారా, మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్.